ఈరోజు 131 డివిజన్ కుత్బుల్లాపూర్ నుంచి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఆదేశాల మేరకు పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే మన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏదైతే రైతుల గురించి ఇచ్చినటువంటి రైతు రుణమాఫీ అమలుకు ఇప్పుడు 4 గంటలకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా దాన్ని ప్రకటించడం జరిగింది. మొదటి విడతగా 2 లక్షల రూపాయలు మరి యొక్క ముఖ్యమంత్రి గారు విడుదల చేస్తూ ఉన్నారు. ఇది చాలా శుభ పరిణామం అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా. నేను ఒకటే కోరుకుంటున్నా, బీఆర్ఎస్ పార్టీ గత 6 నెలల కింద ఎంతో కించపరిచింది. పార్టీ వెళ్ళిపోతుంది, కాంగ్రెస్ పార్టీ ఉండదు అన్నారు. ఈరోజు అలాంటి స్థాయిలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ విలీనం చేసే పరిస్థితులకు వచ్చింది. బీజేపీతోని దొంగసాటుగా కుంభక్కయి ఈరోజు పార్టీని విలీనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఏదైతే హరీష్ రావు గారు కౌంటర్ వేసినారో దానికి మా ముఖ్యమంత్రి గారు మొదటి విడతగా రైతు రుణమాఫీని ప్రపంచంలోనే దద్దరెళ్ళే విధంగా ఈరోజు అమల్లోకి వచ్చింది. వారికి మా 131 డివిజన్ ప్రజల తరఫుకి వెళ్ళి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మాకు అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు. జై కాంగ్రెస్.